మేయర్ గారి ఆధ్వర్యంలో మరి సుబ్బారెడ్డి గారు ముఖ్య అతిథిగా అక్కడ మన బీచ్లో కూడా ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. మరి ఉదయం 13వ వార్డులో అలాగే 9వ వార్డులో కూడా వృద్ధులకి దుప్పట్లు ఇవ్వడం, మరి అక్కడ సేవా కార్యక్రమాలు చేయడం కూడా జరిగింది. అందులో భాగంగానే ఈవేళ మరి 11వ వార్డులో కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈవేళ ఏదైతే మన నైట్ షెల్టర్ ఉందో నైట్ షెల్టర్లో ఉన్నటువంటి వృద్ధులకు మరి ఈవేళ మధ్యాహ్నం అన్న సమారాధన చేయడం, మరి రాజశేఖర రెడ్డి గారి నివాళులు అర్పించడం కూడా జరుగుతూ ఉంది. మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మేయర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ఘనంగా ఈరోజు ప్రతి ఊరు వాడ అన్ని ప్లేసెస్లో కూడా ఈరోజు చాలా ఘనంగా జయంతి కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున ఇవాళ నిర్వహిస్తున్నారు ప్రతి వాడవాడలా కూడా. అంతేకాకుండా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు అంటే మనకి బాగా ముందుగా గుర్తొచ్చేది 104, 108 ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, ఇవి అన్ని పథకాలు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తలపిస్తాయి, గుర్తు చేస్తాయి. అంతేకాదు విశాఖపట్నం అభివృద్ధిలో కూడా ఇప్పుడు ఐటీ సెజ్ కానీ, బీఆర్టీస్ రోడ్స్ కానీ, హెల్త్ సిటీ కానీ ఇంత బాగా అభివృద్ధి చెంది విశాఖపట్నం ఇంత బాగా డెవలప్మెంట్ అయిందంటే దానికి నాంది పలికిన వ్యక్తి డాక్టర్ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అటువంటి గొప్ప మహానుభావుడు. అతని ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎంతోమంది ఇంజనీర్స్, డాక్టర్స్ ఫారిన్ కంట్రీస్లో జాబ్స్ చేస్తూ ఈ రోజున అతన్ని తలుచుకొని చాలా గొప్పగా ప్రౌడ్గా ఫీల్ అయ్యే వ్యక్తులు ఎంతోమంది మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా అతన్ని తలుచుకునే వ్యక్తులు తెలుగు ప్రజలు ఎంతోమంది ఉన్నారు. భౌతికంగా మన దగ్గర ఆయన లేకపోయినప్పటికీ కూడా తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అటువంటి గొప్ప మహానుభావుని తనయుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పేద ప్రజలు ఇంట్లో వెలుగులు ఉండాలి, వాళ్ళు ఎప్పుడూ కూడా నవ్వుతూ ఉండాలని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. రానున్న రోజుల్లో కూడా ఈ రాష్ట్రానికి నిజంగా పూర్తిగా సంక్షేమము అందించాలంటే మళ్ళీ కూడా ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే అది సాధ్యమవుతుందని తెలియజేసుకుంటూ మరొకసారి అందరూ 11వ వార్డు ప్రజలందరి సమక్షంలో ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడం చాలా గౌరవప్రదంగా భావిస్తూ సెలవు తీసుకుంటాం. ప్రజల మనిషి, ప్రజలందరి మనిషి, రాజకీయ చరిత్రలో ప్రజల మనసు గెలుచుకున్న మనిషి, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో. ప్రజల మనిషి, ప్రజలందరి మనిషి, రాజకీయ చరిత్రలో ప్రజల మనసు గెలుచుకున్న మనిషి, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో. రాత్రి పగలు ఈ రాష్ట్రంలో రైతు దీపమైన మనిషి, ఎండల్లో నడిచి వానల్లో తడిసి రైతు కన్నీళ్లు తుడిచి రైతు ప్రాణమై నిలిచి జలయజ్ఞం కొరకు బ్రతుకు సమర్పించుకున్న మనిషి. ప్రజల మనిషి, ప్రజలందరి మనిషి, రాజకీయ చరిత్రలో ప్రజల మనసు గెలుచుకున్న మనిషి, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో. బందా పేరుతో నీ పల్లెకు వెళ్ళాలని, రచ్చబండా పేరుతో నీ పల్లెకు వెళ్ళాలని, ప్రజల కలలు పండాలని, ప్రతి గుండెలో నిండాలని, తుది పయనం మొదలు
వదిలిపెట్టి తుది పయనం మొదలు పెట్టి కడవుపిరి వదిలిపెట్టి ఎన్ని వేల ఏళ్ళైనా ప్రజలు మరచిపోని మనిషి.